ఉన్నత చదువులు, ఉపాధి కోసం ఎంతోమంది భారతీయ యువతీ యువకులు అమెరికాలో స్థిరపడాలని కలలు కంటుంటారు. అమెరికా వెళ్లేందుకు అనేక వ్యయ ప్రయాసాలు పడుతుంటారు. కొందరైతే అక్రమ మార్గాల్లో అమెరికా వెళ్లి గెంటివేయబడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉండగా అమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం తన పిల్లలు భారత్లోనే పెరగాలని కోరుకోవడంతో పాటు భారతదేశ ఔన్నత్యాన్ని ఆకాశానికి ఎత్తేలా కీర్తించడం విశేషం. తన పిల్లలు భారత్లో ఎందుకు చదివించాలని భావిస్తుందో వివరిస్తూ ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్కైఫిష్ డెవలప్మెంట్ కంటెంట్ క్రియేటర్ అయిన అమెరికన్ మహిళ క్రిస్టియన్ ఫిషర్ తన 3 పిల్లలతో కలిసి గత 4 సంవత్సరాల నుంచి ఢిల్లీలో ఉంటోంది. తన పిల్లలు భారతదేశంలో పెరిగితే ప్రయోజకులు అవుతారంటూ ఆమె ఓ వీడియోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అమెరికాలో కంటే వారి బాల్యం భారత్లో గడిస్తే ఎందుకు మంచిగా ఉంటుందో కూడా ఆమె వివరించింది. భారత్లో నివసిస్తే తన పిల్లలు విభిన్న వ్యక్తులు వారి సంస్కృతులను చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారని, దానివల్ల సామాజిక నైపుణ్యాలు మెరుగుపడడంతో పాటు సానుభూతిగా వ్యవహరించడం తెలుస్తుందన్నారు. అలానే భారతీయ కుటుంబాల్లో బలమైన సన్నిహిత సంబంధాలు ఉంటాయని, తమ పిల్లలే అన్న భావనతో కూడిన ఐక్యత ఉంటుందని, ఇది వారి భావోద్వేగ మద్దతును అందిస్తుందన్నారు. ఈ వాతావరణంలో పెరిగితే అమెరికాలోని వ్యక్తిగత సంస్కృతికి భిన్నంగా లోతైన సంబంధాలు ఎలా ఏర్పరచుకోవాలో తెలుస్తుందని పేర్కొన్నారు. పరిస్థితులకు అనుగుణంగా జీవించడం, సర్దుకుపోవడం వంటివి ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుందన్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల వాళ్ళు ఇక్కడ స్నేహితులు అవుతారని, ఈ సంబంధాలు పిల్లలకు భవిష్యత్తులో మంచి కెరీర్కు దోహదపడతాయన్నారు. ప్రధానంగా ఒకరికొకరు సాయం చేసుకోవడం అంటే ఏమిటో ఇక్కడ తెలుస్తుందన్నారు. యుఎస్లో కంటే భారత్లో తన పిల్లలు పెరిగితే గొప్పవాళ్ళు అవుతారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నట్లు ఆమె పేర్కొంది.